హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు టాపిక్ మా గురించే. మేము ఎలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు జెన్జీ కిడ్స్కి మేమే వారధులు. అదేంటో విపులంగా ఇప్పుడు నేను చెప్తాను, వినండి. 90s బిజినెస్కి ఇప్పుడు జరుగుతున్న బిజినెస్కి ఎంతో వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసాలు ఏంటో కూడా మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఇదంతా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో మీతో చెప్తున్నాను అంతే. అసలు ఎన్నో మార్పులు చూసిన తరం మాది. ఎందుకంటే మాకు ముందు తరం అంటే 90స్కి ముందు, 80s 90s ముందు ఎలా ఉండేదంటే ఏదైనా ఒక ఎవల్యూషన్ అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ నుంచి ఒక ప్రోడక్ట్ చేంజ్ అవ్వాలన్నా, ఒకటి నుంచి ఒకదాన్ని మారాలన్నా సరే చాలా టైం పట్టేది. అది మా తరం నుంచి స్టార్ట్ అయింది స్పీడ్ అవ్వడం. నిజంగా జెన్జీ కిడ్స్కి ఒక వరం మేము. ఎందుకంటే మీరు బుక్స్ చదవండి, మా దగ్గర ఇన్ఫర్మేషన్ కంటెంట్ మీకు దొరకదు. ఇది చాలా గొప్పగా చెప్పగలుగుతున్నాను. ఎన్నో మార్పులు చూసిన తరం మాదండి. ఇది వాచ్ చేసి నాకు ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ కొట్టండి. నేను చాలా రుణపడి ఉంటాను. నేను అసలు 90s ముందు వ్యాపారం ఎలా జరిగేదో ముందు మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం. అప్పట్లో ఏంటంటే ఒక గ్రామం లేకపోతే ఒక సిటీ తీసుకోండి, ఏదైనా సరే ఊరిని బట్టి సిటీని బట్టి మీకు పాపులేషన్ ఉంటుంది కదా, ఆ పాపులేషన్ బట్టి కొన్ని షాపులు ఉండేవి. సుబ్బిశెట్టి గారి నిర్మాణం, లేకపోతే అప్పారావు గారి షాపు, లేకపోతే సుబ్బారావు గారి షాపు, ఏదో షాప్స్ ఉండేవి అన్నమాట. ఆ పేర్లే మాకు ఐడెంటిటీ. ఇప్పుడు మా ఇంట్లో ఏదైనా తమ్మున్నారు అనుకోండి, మేము వెళ్ళడం, ఏం కావాలో చెప్పడం, మాకు ఇవ్వడం. ఇలాగా ఒక దశాబ్దం నడిచింది అమ్ముతారా మీరు? ఇప్పటిలాగా అప్పుడు పెద్ద పెద్ద అవుట్లెట్లు ఏమి ఉండేవి కాదండి, చిన్న షాపులు ఉండేవి అంతే. అలాగే జరిగిపోయేది వ్యాపారం. అప్పుడు అసలు పోటీతత్వం అంటే మీనింగ్ కూడా తెలియదు. హాయిగా ఎంత వస్తుంత హ్యాపీగా సంపాదించేవారు, హ్యాపీగా కంఫర్ట్ లైఫ్ ని అందరూ కూడా లీడ్ చేసేవారు. ఎందుకంటే అప్పట్లో లగ్జరీ లైఫ్ కాదు, సింపుల్ లైఫ్ అనమాట. ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది అంటే సింపుల్ లైఫ్ ని మనం లగ్జరీగా మార్చుకున్నప్పుడే ప్రాబ్లం వస్తుంది. అది ముందు ముందు మనం తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే అప్పుడు ఐడెంటిటీ అంటే మాకు గుర్తింపు ఉండేది, మనుషులకు కానీ వస్తువులకు కానీ. ఆ ఊరి మొత్తానికి ఒక బుల్లెట్ ఉందనుకోండి, టాప్ అనమాట. ఇంకా వాడికి తిరుగులేదు, ఇంకా వాడే ఆ ఊరికి గొప్ప, అలా ఉండేది. అలాగే చెప్తున్నాను ఇంకోటి చూడండి. ఇప్పుడు బజాజ్ చాతక్ అని స్కూటర్ ఉండేది. అప్పట్లో చాలా గొప్ప స్కూటర్, అంటే చాలా గొప్ప అనమాట. దాని బుకింగ్ ఎన్నాళ్ళు పడుతుంది మీరు నమ్ముతారా? మినిమం 2 years పట్టేది. ఒకసారి ఇప్పుడు మీరు బుక్ చేసుకున్నారంటే బండి రావడానికి 2 years పట్టేది. అంతకాలం వెయిట్ చేసేవారు అన్నమాట. నా చిన్నప్పుడు ల్యాండ్ ఫోన్ తప్ప మొబైల్ ఫోన్లు గట్రా అలాంటివి ఏం తెలియవు మాకు. ఆ మొబైల్ నెంబర్ బాగా నా చిన్నతనంలో చూస్తే ఎన్ని నెంబర్లతో స్టార్ట్ అవుతుందో మీరు అసలు చెప్పగలరా? ఓన్లీ 3 digits. ఆ ఫోన్ నెంబర్ చెప్పమంటారా? 232 అంటే 3 నెంబర్లు. ఆ తర్వాత 5 నెంబర్లు మారడానికి చాలా నాள் పట్టింది. జస్ట్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు కొంచెం ఈ జెన్జీ కిడ్స్కి అర్థం అవుతుంది. అసలు మేము ఎలాగ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసుకుంటూ వచ్చామో మీకు అర్థం అవుతుంది ఉద్దేశంతో చెప్తున్నాను. ఇదంతా కూడా 1991 ఆర్థిక సంస్కరణల గురించి చెప్తాను మీకు. నేను ఒక్కసారి ఒక విజువల్ పెడతాను, చూడండి, మీకు అర్థమవుతుంది. 1991లో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు LPG అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. భారతదేశంలో విదేశీ పెట్టుబడులకు తలుపులు తీశాయి. అప్పట్లో లైసెన్సింగ్ విధానం కఠినంగా ఉండేది, ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. అప్పటి నుంచి స్టార్ట్ అయిందండి బిజినెస్ ఊపందుకోవడం. ఇప్పుడు 90s తర్వాత అలా కాలక్రమేణా 2000 తర్వాత అసలు సినిమా స్టార్ట్ అయింది. అసలు బిజినెస్ స్టైల్ మొత్తం అంతా మారిపోయింది. ఒక్కొక్క షాప్ నుంచి బ్రాంచ్లు ఓపెన్ చేయడం కానీ, ఇలాగ మల్టీ స్టోర్ షాప్స్ రావడం కానీ 2000 తర్వాత స్టార్ట్ అయింది. 2000 ఇయర్ బిఫోర్ వరకు కూడా, దాని ముందు వరకు కూడా చాలా హ్యాపీగా మాకు వచ్చిన దాంట్లో ఎగ్జిస్ట్ అయిపోయి హ్యాపీగా వెళ్ళిన లైఫ్ అప్పటి నుంచి స్టార్ట్ అయిందండి. ఎప్పుడైతే మా లైఫ్ లో ఒక టీవీ, కంప్యూటర్లు వచ్చాయో మొత్తం మారిపోయింది. అంతవరకు మాకు టీవీ కూడా తెలియదు యాక్చువల్గా. మీకు తెలుసో లేదో, ఒక టీవీ వీధి మొత్తం ఒక టీవీ ఉండేది. ఏదో అప్పట్లో రామాయణం చిన్న ఉదయం పూట వచ్చేది అనమాట. అది చూడడానికి మొత్తం మన వీధి అంతా కలిపి ఆ ఇంట్లో కూర్చొని చూసేవారు అనమాట. అలా ఉండేది అప్పట్లోనే. ఆ స్వీట్ మెమరీస్ చాలా గొప్పగా ఉండేవండి, చాలా బాగుండేవి ఆ అనుభవాలు అయితే మాత్రం. నెక్స్ట్ ఇప్పుడు ఒక మోడల్ చేంజ్ అవ్వడం అని చెప్తాను చూడండి. ఇప్పుడు గ్రామ్ ఫోన్ మీకు తెలిసి ఉంటుంది. ఈ గ్రామ్ ఫోన్ అవి మాకు ముందు తరం. మా తరానికి వచ్చేసరికి టేప్ రికార్డులు ఎంటర్ అయిపోయాయి. ఈ టేప్ రికార్డులు ఎంటర్ అయిన తర్వాత మాకు స్టార్టింగ్ లో మోనో అనేవారు. అంటే ఒకే స్పీకర్ తో వచ్చేది అనమాట. దాన్ని మోనో టేప్ రికార్డ్ అనేవారు. తర్వాత మోనో నుంచి స్టూడియో రావడానికి ఒక 2 to 3 years పట్టింది. స్టూడియో అంటే 2 ట్రాక్ల కింద డివైడ్ అవ్వమాట సౌండ్. అది చాలా గొప్పగా ఫీల్ అవ్వదు. ఏమిరా సౌండ్ 2 రకాలుగా డివైడ్ అవుతుందని చాలా హ్యాపీగా ఫీల్ అవ్వం. అది మళ్ళీ మారడానికి ఒక 5 to 6 years పట్టిందండి. ఇలా చెప్పుకుంటూ పోతే అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ మారడానికి ఇంత టైం తీసుకుంది. తర్వాత CD ప్లేయర్ వచ్చింది. ఆ CD ప్లేయర్ కూడా చాలా నాళ్ళు, దగ్గర 4-5 years CD ప్లేయర్ నడిచింది. తర్వాత మీకు తెలియదే ఉంది, బ్లూరే టెక్నాలజీ వచ్చింది. ఆ తర్వాత మరి ఇంక మొత్తం అంతా పెన్ డ్రైవ్లో పెట్టుకోవడం, ఇంక మొత్తం అంతా క్లౌడ్ వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది. కానీ ఇప్పుడు మోడల్ చూడండి, ఒక సెల్ ఫోన్ చూడండి, ఇప్పుడున్న మోడల్ ఒక్క 1 weekలో 10 daysలో మారిపోతుంది. అంటే అంత స్పీడప్ అయిపోయింది అనమాట. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ ఎంత స్పీడ్గా పెరుగుతున్నాయో మనం కూడా అంతే స్పీడ్గా పెరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే సింపుల్ లైఫ్ నుంచి లగ్జరీ లైఫ్కి ఎప్పుడైతే చేంజ్ అయిందో మొత్తం స్ట్రెస్ కూడా పెరగడం అలాగే అయిపోయింది జనాలకి.
ఎంత లగ్జరీ లైఫ్ కావాలో అంతకంత అమౌంట్ కావాలి కదా, దాని నుంచి ఈ పరుగులు ఈ పరుగులు ఎలా తయారైందంటే, మీకు చూడండి, ఒక సైకిల్ తొక్కడం మొదలెట్టాం అనుకోండి, ఆపితే ఏమైతే పడిపోతాం. ఇంకా సైకిల్ అయిన తర్వాత ఇంకా ఆపకూడదు అన్నమాట, తొక్కుకుంటూ వెళ్తేనే మనం గమ్యం చేరగలుగుతాం. ఇప్పుడు మనం ప్రెసెంట్ ఆ సైకిల్ తొక్కడం అనే దాంట్లో ఉన్నాం, అలాగే తొక్కుతూనే ఉన్నాం. ఇది ఆగితే పడిపోతాం, అలాంటి దీంట్లో ఉన్నాం అన్నమాట మన ప్రెసెంట్. ఇప్పుడు ఎలా తయారైందంటే, నెలకి 1 లక్ష సంపాదించినా, 2 లక్షలు సంపాదించినా, 10 లక్షలు సంపాదించినా దానికి తగ్గ ఖర్చులు ఇప్పుడు ఉంటున్నాయి. మా రోజులు అలా కాదండి. నెలకి అప్పట్లో ఎంత 1000, 1500, 2000 వచ్చేది మా ఫాదర్కి. ఆ డబ్బులతో హ్యాపీగా, ఎంతో సేవింగ్స్తో మేము హ్యాపీగా వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు నో లిమిట్, దేనికి లిమిట్ లేదు. అప్పట్లో చెప్పాను చూసారు మీకు, ఒక బుల్లెట్ ఉంటే గొప్ప అని. ఇప్పుడు మీరు బెంజ్ తొక్కండి, BMW తొక్కండి, నో ఐడెంటిటీ. మీరు ఎంత గొప్ప వేయగలదండి, నో ఐడెంటిటీ. ఎందుకంటే మా గోల్డెన్ ఎరా అయిపోయింది. ఇప్పుడు ప్రతిదీ అందరికీ అందుబాటులోకి వచ్చిందండి. ఎవరికెవరు ఏది గొప్ప కాదు. ఒక యాంగిల్ ఇది మంచిదే, కానీ ఇంకొక యాంగిల్లో ఇప్పుడు చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు, కానీ అందరూ చదవాలన్నారు, బాగుంది. చదువుతో పాటు కూడా నేను లాస్ట్ టాపిక్ కూడా చెప్పాను, ఏదో ఒక మనకు స్కిల్ వర్క్ ఉండాలని. అందరూ చదువుకుని వెళ్ళిపోయారు, ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయని మీకు. అదే ఒక స్కిల్ వర్క్ అంటే మన కుల వృత్తులు ఏవి ఉంటాయి అవి కూడా మనం దాంతోపాటు ట్రావెల్ చేసి ఉంటే ఏ బాగా లేకపోయింది, దాన్ని కంటిన్యూ చేసేవారు. ఈ జాబ్స్కి వెళ్ళిపోయి ఈ ప్రయత్నాల్లో చాలా కూలిపోయారు జనాలు, నన్ను అడిగితే మాత్రం. అందుకే అంటారు లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని. మీరు ఎంత బర్డెన్స్ తక్కువ పెట్టుకుంటే అంత హ్యాపీగా ఉంటారు. మీకు ఎంత లగ్జరీ లైఫ్లో కావాలో దానికి తగ్గట్టుగా అంతా మీరు స్మార్ట్ వర్క్ చేయాలి. ఇంకో విషయం మీకు చెప్పాలి, నేను స్మార్ట్ వర్క్ అంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడున్న యూత్కి అంతా స్మార్ట్ వర్క్, స్మార్ట్ మనీయే కావాలి. హార్డ్ వర్క్ ఎవరికీ వద్దు, అంతా మైండ్ గేమే. అఫ్కోర్స్ అవసరమే, బట్ కష్టపడే ఎవరు ఉంటారు? అందరూ మైండ్ గేమ్, అందరూ ఇదే చేస్తే మరి కష్టపడే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? ఇప్పుడున్న ఈ రోజుల్లో ఈ 2026లో బిజినెస్ చేయడం అంటే సింహం మీద స్వారీ చేయడమే, అంత పరిగెట్టాలి. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఈ 2026లో ఎలా బిజినెస్ చేయాలి, ఏ స్ట్రాటజీస్ తీసుకుంటే సక్సెస్ అవుతాం అనేది కూడా మీకు నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. మీకు నేను ఇలా నన్ను ఆదరించి చూస్తున్నందుకు ధన్యవాదాలు.